చెరువుల ఫోకస్ గోగనపల్లి అండ్ మొన్న రీసెంట్ దానికి డ్యామేజ్ అయ్యింది. ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు? మన 30 ఎకరాలు. ఈ స్టేజ్లో స్లాబ్ డ్యామేజ్ ఎంత వస్తుంది? 16,000 ఎకరానికి. ఎన్ని రోజులు ఇస్తాం మనం? అకాల వర్షాలకు ఎంపికుంట మండలంలో మొక్కజొన్న పంట కావచ్చు, అదేవిధంగా మామిడి తోటలు కావచ్చు, పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్ని సందర్శించడం జరిగింది. వ్యవసాయ అధికారులకి, అదేవిధంగా ఉద్యానవన శాఖ అధికారులకు దీన్ని పైకి ఎస్కలేట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. వ్యవసాయ అధికారులు చెప్పిన మేరకు మొక్కజొన్న పంటకు ఎకరాకు 16,000 రూపాయల వరకు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ రూపేణా పరిహారం అందజేస్తామని చెప్పేసి తెలియజెప్తున్నారు. మామిడి రైతులకు హార్టికల్చర్లు అయితే కవర్ కాదుంటారు, కానీ పేద రైతులు అంతా ఇక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి చిన్న రైతులు, సన్నకారు రైతులు, వీళ్ళకి మంచి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏదో రకంగా ఆర్థికంగా సాయం అందే రకంగా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రైతాంగానికి కూడా ఇంకొంచెం మెలకువలు కూడా పాటించాలని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇందాక వ్యవసాయ అధికారి గారు చెప్పినట్టు మొక్కజొన్న పంట ఏపుగా పెరిగినటువంటి పరిస్థితుల్లోనే వాలిపోవడం జరిగింది. అట్లా కాకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో ఉండేది. కొద్ది మేర పంట నష్టం కూడా తగ్గేది. పంట నష్టం అయితే అయింది దానికి, కాకపోతే కొద్ది వరకు నష్టం తగ్గేది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 16,000 ఎకరానికి అనేది కూడా నాకు తెలిసి ఆ రైతుకి సగం వరకే ఆర్థికంగా ఉపయోగపడుతుంది. మిగతా సగం అనేది ఆర్థిక భారమే ఆ రైతు మీదే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రైతుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. దీనికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా వంతుగా స్థానిక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నిర్వహించి వారికి నష్టపరిహారం అందించే వరకు కూడా తోడుంటా అని చెప్పేసి, నష్టపరిహారం అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయిపోయింది కదా సినిమా రాండి. 3 ఎకరాలు 3.5 ఎకరాల రైతు శక్తి ఎంత ఉంటుంది అప్పుడు ఏదో వాళ్ళు భూస్వామి నువ్వు కూడా